Hello viewers, this is Saidabi from AS Educational Channel. Today I am going to explain 6th class NCERT textbook bits. నా ఎక్స్ప్లెనేషన్ నా వీడియో మీకు యూజ్ అయినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. 6th, 7th, 8th NCERT టెక్స్ట్ బుక్స్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ కూడా ఎవరైనా చూడనట్లయితే చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మనం 6th క్లాస్ NCERT టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ ఫుడ్ లెసన్. ఫస్ట్ క్వశ్చన్, టైగర్ ఈజ్ ఏ కార్నివోర్ బికాస్ ఇట్ ఈట్స్ ఓన్లీ మీట్. మనకి హెర్బివోర్స్, కార్నివోరస్ అండ్ ఆమ్నివోరస్ 3 types ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ దేర్. ఓకే, సో టైగర్ ఈజ్ ఏ కార్నివోర్ బికాస్ ఇట్స్ ఓన్లీ ఈట్ మీట్. మనకి టైగర్ అనేది కార్నివోర్ ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ ఫ్లెష్ ఈటింగ్ యానిమల్, సో అందుకే టైగర్ అనేది కార్నివోర్. నెక్స్ట్ క్వశ్చన్, డీర్ ఈట్స్ ఓన్లీ ప్లాంట్స్ ప్రొడక్ట్స్ అండ్ సో ఇట్ ఈస్ కాల్డ్ హెర్బివోర్. డీర్ ఓన్లీ ప్లాంట్స్ మాత్రమే తింటాయి, సో అందుకని దాన్ని ఏమంటారు అంటే హెర్బివోరస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పొటాటో ప్లాంట్ ఈజ్ స్టెమ్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ పార్ట్స్ని ఈట్ చేస్తూ ఉంటాం. సో పొటాటో అనేది ఏ పార్ట్ అంటే స్టెమ్ పార్ట్. బీట్రూట్ ప్లాంట్ ఈజ్ రూట్. బీట్రూట్ అనేది ఏ పార్ట్ నుంచి వస్తుంది అంటే రూట్ పార్ట్ నుంచి వస్తుంది. నెక్స్ట్, నేమ్ ద ఫాలోయింగ్ ద న్యూట్రియన్స్ విచ్ మెయిన్లీ గివ్ ఎనర్జీ టు అవర్ బాడీ. మనకి వాట్ ఆర్ ద న్యూట్రియన్స్? కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్. సో వీటిని న్యూట్రియన్స్ అంటారు. మనకి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఏమొస్తుంది అంటే ఎనర్జీ అనేది వస్తుంది. సో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనే వాటిని ఏమంటారు అంటే ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఐటమ్స్ అంటారు. ద న్యూట్రియన్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ ద గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ అవర్ బాడీ. మరి ప్రోటీన్స్, మినరల్స్ మన బాడీకి గ్రోత్ని అలాగే డెవలప్మెంట్ని, మెయింటెనెన్స్ని ఇచ్చే న్యూట్రియన్స్. So the nutrients that are needed for growth and maintenance of our body are proteins and minerals. Next question, ఏ విటమిన్ రిక్వైర్డ్ ఫర్ మెయింటైనింగ్ గుడ్ ఐసైట్. సో ఏ విటమిన్ తీసుకోవడం వల్ల మన కంటి చూపు, దృష్టి ప్రాపర్గా ఉంటాయి అంటే విటమిన్ ఏ తీసుకోవడం వల్ల కంటి చూపు, దృష్టి అనేది ప్రాపర్గా ఉంటుంది. ఏ మినరల్ దట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కీపింగ్ అవర్ బోన్స్ హెల్దీ. ఏ మినరల్ వల్ల మన బోన్స్ అనేవి హెల్దీగా ఉంటాయి, ఏ మినరల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బోన్స్ హెల్దీగా ఉంటాయి అంటే కాల్షియం తీసుకోవడం వల్ల మన బోన్స్ అనేవి హెల్దీగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, రికెట్స్ ఈజ్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి. విటమిన్ డి లోపం వల్ల మనకు వచ్చే డిసీజెస్ ఏంటి అంటే రికెట్స్. నెక్స్ట్ క్వశ్చన్, డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B1 కాజెస్ ఏ డిసీజెస్ నౌన్ యాజ్ బెరీ. మనకి విటమిన్ B1 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అంటే బెరీ డిసీజెస్ అనేది వస్తుంది. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి కాజెస్ డిసీజెస్ నౌన్ యాజ్ స్కర్వీ. విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అంటే స్కర్వీ డిసీజెస్. నెక్స్ట్ క్వశ్చన్, నైట్ బ్లైండ్నెస్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ ఇన్ అవర్ ఫుడ్. మన ఫుడ్లో ఏ విటమిన్ లోపం వల్ల నైట్ బ్లైండ్నెస్ వస్తుంది అంటే విటమిన్ ఏ లోపం వల్ల మనకి నైట్ బ్లైండ్నెస్ అనేది వస్తుంది. మనకి సీటెట్ ఎగ్జామ్లో విటమిన్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఈ లెసన్ అనేది వెరీ ఇంపార్టెంట్. విటమిన్ ఏ, కాల్షియం, రికెట్స్, B1 విటమిన్, స్కర్వీ, విటమిన్ ఏ, అలాగే వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫైబర్ టు ఫ్యాబ్రిక్. మనకి ఫైబర్ టు ఫ్యాబ్రిక్ లెసన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అసలు ఫస్ట్ ఫైబర్స్ 2 types, న్యాచురల్ ఫైబర్స్, సింథటిక్ ఫైబర్స్. సింథటిక్ ఫైబర్స్ని మనం ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అంటారు, అలాగే మ్యాన్ మేడ్ ఫైబర్స్ కూడా అంటారు. మరి న్యాచురల్ ఫైబర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఊల్, కాటన్, సిల్క్, జూట్. మరి సింథటిక్ ఫైబర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నైలాన్, పాలిస్టర్, రేయాన్, యాక్రలిక్. క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, ప్లాంట్స్ ఫైబర్స్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ కాటన్ అండ్ జూట్. మరి మనకి ప్లాంట్స్ నుంచి వచ్చే ఫైబర్స్ ఏంటి అంటే కాటన్, జూట్. ఇవి రెండు కూడా ప్లాంట్స్ ఫైబర్స్. మరి యానిమల్ ఫైబర్స్ ఆర్ సిల్క్ అండ్ వూల్. మరి యానిమల్ ఫైబర్స్ ఏంటి అంటే సిల్క్ వామ్ నుంచి వస్తుంది, ఊల్ షీప్, గోట్ నుంచి వస్తుంది. ఫ్రమ్ విచ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ కాటన్, జూట్ ఆర్ అబ్టైన్డ్. మనం
కాటన్ జూటు ప్లాంట్ యొక్క ఏ పార్ట్ నుంచి వస్తాయి అంటే ఫస్ట్ కాటన్ చూద్దాం. కాటన్ ఫ్రమ్ ఫ్రూట్ ఆఫ్ ద కాటన్ ప్లాంట్. కాటన్ ప్లాంట్ యొక్క ఫ్రూట్ నుంచి వచ్చే మనకి ఫైబర్ ఏంటి అంటే కాటన్. నెక్స్ట్ జూట్ ఫ్రమ్ స్టెమ్ ఆఫ్ ద జూట్ ప్లాంట్. జూట్ యొక్క స్టెమ్ పార్ట్ నుంచి మనకి జూట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చైర్, బెడ్, టేబుల్, బేబీ, కబోర్డ్. మనకి చైర్, బెడ్, టేబుల్, కబోర్డ్ అనేవి నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. బేబీ అనేది లివింగ్ ఆర్గానిజం. సో ఆడ్ వన్ అవుట్ ఏంటి అంటే బేబీ. రోజ్, జాస్మిన్, బోట్, మ్యారీగోల్డ్, లోటస్. మనకి ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏంటి అంటే బోట్. ఎందుకు అంటే రోజ్, జాస్మిన్, మ్యారీగోల్డ్, లోటస్ అనేవి ఫ్లవర్స్. బోట్ అనేది మనకి ట్రాన్స్పోర్టేషన్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ అల్యూమినియం, ఐరన్, కాపర్, సిల్వర్, శాండ్. అల్యూమినియం, ఐరన్, కాపర్, సిల్వర్ అనేవి మనకి మెటల్స్. శాండ్ అనేది నాన్ మెటల్. సో ఆడ్ వన్ అవుట్ ఏంటి అంటే శాండ్. షుగర్, సాల్ట్, శాండ్, మిల్క్, మిల్క్ పౌడర్. షుగర్, సాల్ట్, మిల్క్, మిల్క్ పౌడర్ అనేది సాల్యుబుల్ సబ్స్టాన్సెస్. శాండ్ అనేది సాల్యుబుల్ కాదు. అందుకే ఆడ్ వన్ అవుట్ ఏంటి అంటే శాండ్. నెక్స్ట్ క్వశ్చన్, వెనిగర్ డిజాల్వ్స్ ఇన్ వాటర్. మనకి వాటర్లో వెనిగర్ అనేది పూర్తిగా డిజాల్వ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే అదేంటి అంటే ఎస్టిక్ యాసిడ్. ఓకే, ఈ ఎస్టిక్ యాసిడ్ వెనిగర్ అనేది వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ లెసన్, సెపరేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్. వెన్ టూ ఆర్ మోర్ సబ్స్టాన్సెస్ ఆర్ మిక్స్డ్ టుగెదర్ వి కాల్ ఇట్ ఏ మిక్చర్. రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టాన్సెస్ కలిసినప్పుడు ఆ సబ్స్టాన్సెస్ని ఏమంటాము అంటే మిక్చర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వినోయింగ్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ హెవియర్ అండ్ లైటర్ కాంపోనెంట్స్ ఆఫ్ మిక్చర్ బై విండ్ ఆర్ బై బ్లోయింగ్ ఏ ఎయిర్. వినోయింగ్ అనేది హెవియర్ మరియు లైటర్ ఆబ్జెక్ట్స్ని వేరు చేయడానికి ఉపయోగిస్తారు. సో అలా వేరు చేయడానికి ఉపయోగించే ప్రాసెస్ని ఏమంటారు అంటే వినోయింగ్ అంటారు. దిస్ మెథడ్ ఈస్ కామన్లీ యూజ్డ్ బై ఫార్మర్స్ టు సెపరేట్ లైటర్ హస్క్ పార్టికల్స్ ఫ్రమ్ హెవియర్ సీడ్స్ గ్రెయిన్. మనకి ఎక్కువగా ఈ వినోయింగ్ ప్రాసెస్ని ఎవరు యూజ్ చేస్తారు అంటే ఫార్మర్స్ యూజ్ చేస్తారు. ఎందుకు అంటే ఆ సీడ్స్లో ఉన్న హస్క్ పార్టికల్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేయడానికి వినోయింగ్ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హస్క్ ఆర్ డర్ట్ పార్టికల్స్ ఫ్రమ్ పల్సెస్ ఆర్ సపరేటెడ్ బై హ్యాండ్ పికింగ్. మనకి ఈ పొట్టు అండ్ డర్ట్ పార్టికల్స్ అనేవి పల్సెస్ నుంచి ఏ ప్రాసెస్ ద్వారా రిమూవ్ చేస్తారు అంటే సపరేట్ చేస్తారు అంటే హ్యాండ్ పికింగ్ ద్వారా సపరేట్ చేస్తారు. మనకి రైస్లో ఉన్న స్టోన్స్ను కూడా ఏ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తారు అంటే హ్యాండ్ పికింగ్ ద్వారానే సపరేట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సీవింగ్ అలోస్ ఫైన్ పార్టికల్స్ టు పాస్ త్రూ ద హోల్స్ ఆఫ్ ద సీవ్. మనకి సీవింగ్ వల్ల ఫైన్ పార్టికల్స్ అన్నీ ఆ సీవ్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఆ సీవింగ్ అంటే ఏంటి, జల్లెడ పట్టడం. ఆ జల్లెడలో ఉన్న రంధ్రాల నుంచి ఫైన్ పార్టికల్స్ అన్నీ కూడా బయటికి మూవ్ అవుతాయి. దీన్నే ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే సీవింగ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ద మెథడ్ ఆఫ్ సపరేటింగ్ సీడ్స్ ఆఫ్ ప్యాడీ ఫ్రమ్ ఇట్స్ స్టాక్స్ ఈస్ కాల్డ్ థ్రెషింగ్. మనకి థ్రెషింగ్ ద్వారా ఈ ప్యాడీ సీడ్స్ వాటి కాండాల నుండి సపరేట్ చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే థ్రెషింగ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ మిల్క్ cooled after boiling is poured on a piece of cloth, the cream is left behind on it. This process of separating cream from milk is an example of filtration. మనం పాలని బాగా వేడి చేసేసి మళ్ళీ కూల్ చేస్తాం. కూల్ చేసి ఒక క్లాత్ మీద వాటిని పోసినప్పుడు ఏమవుతుంది అంటే పైన క్లాత్ మీద మనకు ఒక క్రీమ్ అనేది సపరేట్ అవుతుంది. సో అలా సపరేట్ చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే ఫిల్టరేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఈ మిల్క్ నుంచి మీగడ్ని సపరేట్ చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ అంటారు. దిస్ ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ క్రీమ్ ఫ్రమ్ మిల్క్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిల్టరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, సాల్ట్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ సీ వాటర్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్. మనకి సీ వాటర్ నుంచి సాల్ట్ని సపరేట్ చేసే ప్రాసెస్ ఏంటి అంటే ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా సాల్ట్ని సపరేట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంప్యూరిటీస్ సెటిల్ ఎట్ ద బాటమ్ వెన్ మడ్డీ వాటర్ వాజ్ కెప్ట్ ఓవర్ నైట్ ఇన్ ఏ బకెట్.
The clear water was then poured off from the top. The process of separation used in this example is called decantation. మనకి ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి, ఇంప్యూరిటీస్ ఉన్న వాటర్ని తీసుకున్నప్పుడు మనకు ఒక హాఫ్ అన్ అవర్లో ఏవైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో అవి బాటిల్లో సెటిల్ అవుతాయి. ఓకే, సో పైన మొత్తం కూడా క్లియర్ వాటర్ ఉంటాయి. ఆ క్లియర్ వాటర్ని సపరేట్ చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే డికాంటేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రూట్స్ అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. రూట్స్ వాటర్ని మినరల్స్ని సాయిల్ నుంచి అబ్జర్వ్ చేస్తాయి. స్టెమ్ హోల్డ్స్ ద ప్లాంట్ అప్రైట్. స్టెమ్ ప్లాంట్స్ని ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉంచుతుంది. స్టెమ్ కండక్ట్స్ వాటర్ టు ద లీవ్స్. స్టెమ్ అనేది లీవ్స్కి వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ పెటల్స్ అండ్ సెపల్స్ ఇన్ ఏ ఫ్లవర్ మే నాట్ బి ఆల్వేస్ ఈక్వల్. ఒక ఫ్లవర్లో సెపల్స్ మరియు పెటల్స్ ఎప్పుడు సమానంగా ఉండవు. మనకి పెటల్స్ అనేవి ఏంటి అంటే అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ద పెటల్స్. సెపల్స్ అనేవి ఫ్లవర్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇవి రెండు కూడా మే నాట్ బి ఈక్వల్. ఇఫ్ ద సెపల్స్ ఆఫ్ ద ఫ్లవర్ జాయిన్ టుగెదర్, ఒక ఫ్లవర్ యొక్క సెపల్స్ అన్నీ కలిసి ఉంటాయి. ఇఫ్ పెటల్స్ ఆర్ సెపరేట్, అప్పుడు పెటల్స్ అనేవి సెపరేట్గా ఉంటాయి. నాట్ జాయిన్ టుగెదర్, అవన్నీ కూడా కలవు. ఇఫ్ ద పెటల్స్ ఆఫ్ ఏ ఫ్లవర్ జాయిన్ టుగెదర్, ఒకవేళ ఫ్లవర్స్లో ఉన్న పెటల్స్ అన్నీ కలిసి జాయిన్ అయ్యి ఉంటే దెన్ ద పిస్టిల్ ఈజ్ నాట్ నెసెసర్లీ జాయిన్ టు ద పెటల్. మరి మనకి పిస్టిల్ అనేది అది పెటల్తో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పెటల్స్ అన్నీ కూడా కలిసి జాయిన్ అయి ఉంటే దెన్ ద పిస్టిల్ ఈజ్ నాట్ నెసెసర్లీ జాయిన్డ్ టు ద పెటల్. అది ఖచ్చితంగా పెటల్తో జాయిన్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ద సరౌండింగ్ వేర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లివ్, సర్వైవ్ అండ్ రీప్రొడ్యూస్ ఈజ్ కాల్డ్ దేర్ హ్యాబిటేట్. ప్లాంట్స్ యానిమల్స్ ఎక్కడైతే సర్వైవ్ అవుతాయో, ఎక్కడైతే రీప్రొడ్యూస్ అవుతాయో ఆ ప్లేస్ని ఏమంటారు అంటే ఆ ప్లాంట్ యానిమల్ యొక్క హ్యాబిటేట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రెజెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఫీచర్స్ విచ్ ఎనేబుల్ ఏ ప్లాంట్ ఆర్ యానిమల్ టు లీవ్ ఇన్ ఏ పర్టికులర్ హ్యాబిటేట్ ఈస్ కాల్డ్ అడాప్టేషన్. ప్లాంట్స్కి యానిమల్స్కి స్పెసిఫిక్ ఫీచర్స్ ఉండడం వల్ల ఒక పర్టికులర్ ఏరియాలో అది సర్వైవ్ అవ్వగలదు. సో అలా ఉండడాన్ని ఏమంటారు అంటే అడాప్టేషన్ అంటారు. The habitats of the plants animals that live on land are called terrestrial. ఏ ప్లాంట్స్ యానిమల్స్ అయితే ల్యాండ్ మీద సర్వైవ్ అవుతావో ఆ ప్లాంట్స్ యానిమల్స్ని మనం టెరిస్ట్రియల్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ అంటారు. ద హ్యాబిటేట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ లివ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆక్వాటిక్ హ్యాబిటేట్. ఏ ప్లాంట్స్ యానిమల్స్ అయితే వాటర్లో సర్వైవ్ అవుతాయో ఆ ప్లాంట్స్ యానిమల్స్ని ఏమంటారు అంటే ఆక్వాటిక్ హ్యాబిటేట్స్ అంటారు. నెక్స్ట్, సాయిల్, వాటర్, ఎయిర్ ఆర్ ద అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ హ్యాబిటేట్. మనకి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, బయోటిక్ కాంపోనెంట్స్, అబయోటిక్ కాంపోనెంట్స్. బయోటిక్ కాంపోనెంట్స్ మీన్స్ లివింగ్ ఆర్గానిజమ్స్. అబయోటిక్ కాంపోనెంట్స్ అంటే సాయిల్, వాటర్, ఎయిర్. వీటిని ఏమంటారు, ఏ ఫ్యాక్టర్స్ అంటారు అంటే అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ హ్యాబిటేట్ యొక్క అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటారు. చేంజెస్ ఇన్ అవర్ సరౌండింగ్ దట్ మేక్ అస్ రెస్పాన్స్ టు దెమ్ ఆర్ కాల్డ్ స్టిమ్యులై. మరి మనం డిఫరెంట్ స్టిమ్యులైకి డిఫరెంట్ రెస్పాన్సెస్ అనేవి ఇస్తుంటాము. స్టిమ్యులై అంటే ఏంటి, ఎక్స్టర్నల్ చేంజ్ ఈస్ కాల్డ్ స్టిమ్యులై. మన సరౌండింగ్స్లో చేంజెస్ జరిగినప్పుడు మనం వాటికి తగ్గ రెస్పాన్సెస్ ఇస్తాము. మరి ఈ చేంజెస్ని ఏమంటారు అంటే స్టిమ్యులై అంటారు. నెక్స్ట్, అడాప్టేషన్స్ ఆఫ్ క్యాక్టస్ ఇన్ డిజర్ట్. మనకి డిజర్ట్లో ఉండే క్యాక్టస్లో ఉండే అడాప్టేషన్స్ ఏంటి, స్పెషల్ ఫీచర్స్ ఏంటియో చూద్దాం. ద లీఫ్ ఈజ్ మోడిఫైడ్ టు స్పైన్ టు రెడ్యూస్ ట్రాన్స్పిరేషన్. మనకి ప్లాంట్స్లో ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ జరుగుతుంది, వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఆ ప్రాసెస్ని ఏమంటారు అంటే ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అంటారు. మరి ప్లాంట్స్లో క్యాక్టస్లో ఈ లీఫ్ అనేది మోడిఫై అయ్యి దేనిలాగా చేంజ్ అవుతుంది అంటే స్పైన్ లాగా మారుతుంది. సో దానివల్ల దానికి ఎలాంటి యూజ్ ఉంటుంది అంటే ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది. ఫోటోసింథసిస్ ఈజ్ క్యారీడ్ బై ద స్టెమ్స్. మరి ఫోటోసింథసిస్ దేని ద్వారా క్యారీ చేస్తాయంటే స్టెమ్స్ పార్ట్ నుంచే ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ద స్టెమ్ ఈజ్ కవర్డ్ బై థిక్ వ్యాక్సీ లేయర్ దట్ హెల్ప్స్ టు రిటైన్ వాటర్. మనకి స్టెమ్లో ఏముంటుంది అంటే ఒక
లేయర్ అనేది ఉంటుంది. సో వ్యాక్సీ లేయర్ అనేది ఉంటుంది. అది ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే స్టెమ్కి వాటర్ని రిటైన్ అంటే ఎక్కువ స్టోర్ చేసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. క్యాక్టస్ హ్యావ్ రూట్స్ దట్ గో వెరీ డీప్ ఇన్ టు ద సాయిల్ ఫర్ అబ్జర్వింగ్ వాటర్. మరి క్యాక్టస్ యొక్క రూట్స్ చాలా డీప్గా ఉంటాయి సాయిల్లో. ఎందుకు అంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ లెసన్ లైట్, షాడోస్ అండ్ రిఫ్లెక్షన్స్. ఈ లెసన్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ డిస్కస్ చేస్తాను. ఒపేక్యూ, అసలు ఒపేక్యూ అంటే ఏంటి అంటే ఈ ఒపేక్యూ ఆబ్జెక్ట్స్ ఎలాంటి లైట్ని పాస్ చేయలేదు. సో అలాంటి ఆబ్జెక్ట్స్ని ఏమంటారు అంటే ఒపేక్యూ ఆబ్జెక్ట్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఏ పీస్ ఆఫ్ రాక్, ఏ షీట్ ఆఫ్ అల్యూమినియం, స్మోక్, ఐరన్, అండ్ అంబరిల్లా, ఏ వాల్. ఇవన్నీ కూడా మనకి ఒపేక్యూ ఆబ్జెక్ట్స్. వీటి నుంచి ఎలాంటి లైటు కూడా పాస్ అవ్వదు. ఓకే, సో ఇలాంటి ఆబ్జెక్ట్స్ని ఏమంటారు అంటే ఒపేక్యూ ఆబ్జెక్ట్స్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి అంటే ఈ ఆబ్జెక్ట్స్ గుండా మనకి లైట్ అనేది పాస్ అవుతుంది. మనం క్లియర్గా ఆబ్జెక్ట్ని చూడొచ్చు. మరి ఎగ్జాంపుల్ ఏంటి? ఎయిర్, వాటర్, ఏ షీట్ ఆఫ్ ప్లెయిన్ గ్లాస్. సో వీటి నుంచి మనకి లైట్ అనేది పాస్ అవుతుంది. అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం క్లియర్గా చూడగలం వీటి నుంచి. నెక్స్ట్ టాపిక్ ట్రాన్స్లూసెంట్. మరి ట్రాన్స్లూసెంట్ అంటే ఏంటి అంటే ఈ ఆబ్జెక్ట్స్ ద్వారా మనకి పార్షియల్గా అంటే కంప్లీట్గా కాదు పార్షియల్గా లైట్ అనేది పాస్ అవుతుంది. అంటే మనం వీటి నుంచి పార్షియల్గా మాత్రమే ఆబ్జెక్ట్స్ని చూడగలం. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఏ షీట్ ఆఫ్ పాలిథిన్, ఫాగ్, ఏ షీట్ ఆఫ్ సెలోఫెన్. నెక్స్ట్ టాపిక్ లూమినియస్. లూమినియస్ అంటే ఏంటి అంటే ఏవైతే ఏ ఆబ్జెక్ట్స్ అయితే ఓన్గా లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని లూమినియస్ ఆబ్జెక్ట్స్ అంటారు. మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫ్లేమ్ ఆఫ్ గ్యాస్ బర్నర్ అండ్ టార్చ్, స్టవ్, సన్, మూను, ఇవన్నీ కూడా ఏంటి అంటే లూమినియస్ ఆబ్జెక్ట్స్కి ఎగ్జాంపుల్స్. నాన్ లూమినియస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అంటే ఈ ఆబ్జెక్ట్స్ ద్వారా మనకి లైట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఏ మిర్రర్, ఏ పీస్ ఆఫ్ రాక్, ఏ వైర్ మెస్, ఏ పీస్ ఆఫ్ రాక్, ఐరన్, ఏ వాల్, ఇవన్నీ కూడా నాన్ లూమినియస్కి ఎగ్జాంపుల్స్. లెసన్ ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్స్. ఫస్ట్ వన్, ఏ డివైస్ దట్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈజ్ కాల్డ్ స్విచ్. మనకి స్విచ్ అనేది ఎలక్ట్రిక్ సర్క్యూట్ని బ్రేక్ చేయడానికి ఉపయోగించే ఒక డివైస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ కరెంట్ కెన్ ఫ్లో త్రూ మెటల్. మనకి మెటల్స్ ద్వారా ఎలక్ట్రిక్ అనేది పాస్ అవుతుంది. ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ దట్ హ్యావ్ స్విచెస్ built into them are microwaves, fridge, rice cooker, automatic electric iron and toasters, etc. మనకి ఈ మైక్రోవేవ్స్, ఫ్రిడ్జ్, రైస్ కుక్కర్స్, అలాగే ఐరన్స్, టోస్టర్స్, ఇవన్నీ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్. వాటిని ఎలక్ట్రిక్ను ఆఫ్ చేయడానికి, ఆన్ చేయడానికి మనకి స్విచ్చెస్ అనేవి యూజ్ చేస్తాం. ఈ స్విచ్చెస్ ద్వారా ఎలక్ట్రిక్ పాస్ అవ్వడం, ఎలక్ట్రిక్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ కెన్ పాస్ త్రూ ఓన్లీ ఏ కండక్టర్. మరి కండక్టర్స్ ద్వారానే, గుడ్ కండక్టర్స్ ద్వారానే ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. ప్లాస్టిక్, రబ్బర్ బోత్ ఈజ్ ద బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. వీటిని ఇన్సులేటర్స్ అంటారు. మరి ప్లాస్టిక్, రబ్బర్ని బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ అని అంటారు. నెక్స్ట్ లెసన్ ఫన్ విత్ మ్యాగ్నెట్స్. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ ఆర్ మేడ్ ఇన్ డిఫరెంట్ షేప్స్ సచ్ యాజ్ బార్ మ్యాగ్నెట్, హార్షో అండ్ సిలిండ్రికల్. మనకి న్యాచురల్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ మనం డిఫరెంట్ షేప్స్లో చూడొచ్చు. అది బార్ మ్యాగ్నెట్, హార్షో మ్యాగ్నెట్, సిలిండ్రికల్ ఈ మ్యాగ్నెట్స్గా చూడొచ్చు. సిలిండ్రికల్ షేప్లో హార్షో అండ్ బార్ మ్యాగ్నెట్గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఓల్డెన్ డేస్ sailors used to find direction by suspending a piece of magnet. మనకి ఈ సెయిలర్స్ ఓల్డెన్ డేస్లో ఏం యూజ్ చేస్తారంటే డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మ్యాగ్నెట్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఏ మ్యాగ్నెట్ ఆల్వేస్ హ్యాస్ 2 poles. మనకి మ్యాగ్నెట్కి ఎప్పుడు కూడా ఎన్ని పోల్స్ ఉంటాయంటే 2 poles ఉంటాయి. మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ ఆబ్జెక్ట్
మేడ్ ఫ్రమ్ ఐరన్, నికెల్, కోబాల్ట్. మ్యాగ్నెట్స్ ఏ ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తాయి అంటే ఐరన్, నికెల్, కోబాల్ట్తో తయారు చేసిన ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా అట్రాక్ట్ చేస్తాయి. మ్యాగ్నెట్ డైరెక్ట్స్ నార్త్ సౌత్ డైరెక్షన్. మ్యాగ్నెట్ ఏ డైరెక్షన్ని చూపిస్తుంది అంటే నార్త్ సౌత్ డైరెక్షన్ని చూపిస్తుంది. ద కంపాస్ ఆల్వేస్ షోస్ నార్త్ సౌత్ డైరెక్షన్స్. మనకి కంపాస్ ఎప్పుడు కూడా నార్త్ సౌత్ డైరెక్షన్ని చూపుతుంది. అండ్ నోయింగ్ నార్త్ సౌత్ డైరెక్షన్ వన్ కెన్ ఆల్వేస్ ఫైండ్ అవుట్ ఈస్ట్ అండ్ వెస్ట్ డైరెక్షన్స్ ఆల్సో. మరి ఈ నార్త్ సౌత్ని యూజ్ చేసుకొని మనం మిగిలిన 2 డైరెక్షన్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇవి 6th క్లాస్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నా ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.